హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమిటంటే చిన్నపిల్లలకి చేదు పట్టొచ్చా పట్టకూడదా అని. చిన్నపిల్లలకి చేదు పట్టొచ్చండి. ఎందుకంటే మనము చేదు నూరేటప్పుడు ఏంటంటే వేప ముడుకులు, శొంఠి, తర్వాత పసుపు కొమ్ము, తర్వాత వాము, జీలకర్ర, ఇంకా తగినన్ని చాలా వేస్తూ ఉంటారు కదా. నేచురల్ చేదు అంటారు దీనిని. కనుక మనం చిన్నపిల్లలకి వాడచ్చండి. వారానికి 2 సార్లు పెడితే చాలా మంచిది అన్నమాట. ఒంట్లో ఉన్న ఏవైనా చిన్న చిన్నవి అనసలు కానీ ఉంటే అవి పోతాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే తర్వాత మనం వేడి చేసిన చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట చేదు అనేది. చాలామంది అంటారు చేదు పట్టకూడదని. చేదు పట్టొచ్చండి. ఎందుకంటే అది మనము నేచురల్గా మొక్కల నుండి చెట్ల నుండి తయారైంది కనుక అది పిల్లలకి ఏమీ చేయదు. తగిన మోతాదులో పెడితే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా చేదు మాత్రం పట్టండి. అలా అని ఇంగ్లీష్ మందులు వాడొద్దని అనడం లేదు. ఇంగ్లీష్ మందులు కూడా పట్టాలండి. 2 ఓడితే కదా మనకి యూజ్ఫుల్ అనేది తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, బుట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలో చిన్నపిల్లల కోసం చూడండి. మొదటగా చూసుకుంటే దీన్ని సగ్గుబియ్యంతో చేయాలండి. చిన్న బెల్లం పాకంలాగా చేశాక దానికి మాడిపోయినంత వరకు మనం దాన్ని వెయిట్ చేయాలండి. అది కొంచెం వాటర్లో మిక్స్ చేసి అలా మగ్గుతుంది. ఈ విధంగా మనకు బొట్టు తయారవుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది కెమికల్స్వి యూజ్ చేస్తున్నారు బొట్టు చిన్నపిల్లల కోసం. అలా చేయకండి ప్లీజ్. కెమికల్ లేకుంటే ఇంట్లోనే మనం హోమ్ మేడ్గా తయారు చేసుకుందామని ఈ వీడియో మీకోసం. ఆల్రెడీ నేను బొట్టు పెట్టేశాను, కాకపోతే మీకోసం నేను చూపిస్తున్నాను ఏ విధంగా పెట్టాలి అనేది. ఆల్రెడీ అందరికి తెలుసు, కాకపోతే నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. కనుక మీరు కూడా ఇంట్లోనే ఈ ఏవైనా తప్పులు చేసుకోండి. ఇది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.